అందరికీ నమస్కారం అండి. ఈరోజు అమెరికాలో ఉన్నప్పుడు నేను చేసే గార్డెనింగ్ ఏంటో మీకు అందరికీ చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మరి నాతో పాటు. మీరు వింటర్ తర్వాత స్ప్రింగ్ స్టార్ట్ అయ్యి కాస్త ఎండ తగలగానే లాస్ట్ ఇయర్ బల్బ్స్ అన్నీ మొలకెత్తడం స్టార్ట్ అయిపోతాయి. అవి ఎంత తొందరగా పెరుగుతాయంటే 1 వీక్లోనే పూలు కూడా పూసేస్తాయి. చూస్తున్నారు కదా, ఇంకా చలి శాంతం తగ్గనే లేదు, ఇవన్నీ పూలు పూసేసాయి. ఇదంతా ఫ్రంట్ సైడు. కాస్త ఎండ పెరిగి మనం బయట పని చేయగలిగే టెంపరేచర్ రాగానే అందరూ ఇంకా బయట ఎండిపోయిన చెట్లు కట్ చేయడం, కొత్తగా చేయడం, కొత్త మొక్కలు పెట్టడం, ఇలాంటి పనులు చేస్తూ అంతా బయట కనిపిస్తుంటారు. కాంపౌండ్ వాల్ ఉండదు కాబట్టి ఒకరికొకరు దూరంగా కనిపిస్తుంటారు, కానీ ఎవరి పని వాళ్ళదే. మేము కూడా కాస్త ఫ్రంట్ సైడు ఎండిన మొక్కలన్నీ క్లీన్ చేసాము. సోలార్ లైట్స్ అన్నీ స్నో దెబ్బకు పడిపోయినాయి, వాటిని కూడా కాస్త ఫిక్స్ చేసి కొత్త చేసాము. అప్పటికే చిన్న చిన్న చామంతి మొక్కలు వస్తున్నాయి లాస్ట్ ఇయర్వి. కొత్త మల్స్ వేయటం వల్ల మొక్కల చుట్టూతా ఆ డ్రైనెస్ అంతా పోయి ఫ్రెష్గా అనిపిస్తుంది. మల్చ్ ఇక్కడ 3 రంగుల్లో దొరుకుతుంది: బ్లాక్, స్నఫ్, మరూన్. ఈ సౌండ్ వింటున్నారు కదా, ఇది పక్కనోళ్ళు లాన్ మోవర్ చేస్తున్నారు, అదే ఆ సౌండ్. ఇది యాపిల్ ప్లాంటు. ఇది డార్ఫ్ వెరైటీ, 6 ఫీట్ మించి పెరగదు. ఎంట్రన్స్లో అటు ఇటు ఒక్కొక్కటి వేసింది మా అమ్మాయి. 2 ఇయర్స్ బ్యాక్ వేసింది, అప్పుడే ఇది పూత పూస్తూ ఉంది. ఇప్పుడు నేను ఫర్టిలైజర్ బ్యాగు, కాంపోస్ట్ బ్యాగు ఓపెన్ చేసి యాపిల్ చెట్లకు వేస్తున్నాను. ఇవి ఇప్పుడు పూత మీద ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఇవి వేయాలి. ఇవి 2 వేసి బాగా కలిపేశాక మల్చి కూడా పైన వేసేస్తున్నాను. ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడు ఈ తెల్ల పూల చెట్టు ఉంటుంది. ఈ చెట్టుకి వింటర్లోనే చిన్న చిన్న మొగ్గలు ఉంటాయి. స్ప్రింగ్ స్టార్ట్ అవ్వగానే పూలు పూసేస్తుంది. అప్పుడు ఆకులు కూడా ఉండవు. ఈ పూలు కొమ్మలకే కాదు, ట్రంక్ కూడా పూస్తాయి, కానీ ఎక్కువ కాలం అయితే ఉండవు. 1 వీక్ నుండి 2 వీక్స్లోనే రాలిపోతాయి. ఈ చెట్టు కింద బుద్ధుడిని 8 ఇయర్స్ బ్యాక్ పెట్టాం, కానీ వింటర్లో సగం స్నోలో మునిగిపోతాడు. స్నో వలన కింద పార్ట్ చాలా వరకు పెచ్చులు ఊడిపోయాయి. డెట్రాయిట్లో వింటర్లో రోడ్లే పగిలి గుంటలు పడిపోతాయి. సమ్మర్ అంతా ఇక్కడ ఎటు చూసినా రోడ్ రిపేర్లే. వింటర్లో స్నో, సమ్మర్లో రోడ్ రిపేర్స్. ఇది ఇక్కడ రోడ్ల పరిస్థితి. ఇక పాపం మా బుద్ధుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఈ పగిలిన ముక్కలన్నీ అతికించి బుద్ధుడిని కలర్ చేయాలనుకుంటున్నాను. అలా చేస్తే తప్పకుండా మీకు చూపిస్తాను. ఒకవేళ అది వీలు పడలేదనుకోండి, కొత్త బుద్ధుడిని తెచ్చి కాస్త ఎత్తులో పెట్టాలనుకుంటున్నాం. మరి మీరేమంటారు? ఒక వారం క్రితం వరకు పూలతో ఇలా నిండుగా ఉన్న చెట్టు ఇప్పుడు ఇలా తయారైంది. ఇప్పుడు ఈ చెట్టుని ఒక ఆర్డర్లో బుద్ధునికి గొడుగులాగా కట్ చేయాలనుకుంటున్నాను. అదే ఈ ప్రయత్నం. నేను కట్ చేసిన 3-4 డేస్ కంతా ఇంత పచ్చగా అయిపోయింది. ఇంతకీ అసలు నేను అనుకున్న గొడుగు షేపు కాస్త అయినా వచ్చిందా లేదా మీరే చెప్పాలి. ఇక లెఫ్ట్ సైడ్ డ్రైవే నుంచి బ్యాక్ యార్డ్కి వెళ్దాం. స్టార్టింగ్లోనే వెజిటబుల్స్ కోసం ఈ రైజ్డ్ బెడ్, చుక్కుడుగాయ, కాకరకాయ లాంటి క్రీపర్స్ కోసం ఈ ఫ్రేమ్స్. మేము ఎవ్రీ ఇయర్ వెజిటబుల్స్ ఈ బెడ్లోనే వేస్తాం. ఇంట్లో కొన్ని ఆలుగడ్డలకి వేర్లు వస్తుంటాయి కదా, అవి నేను ఈ డబ్బాలో కాస్త మట్టేసి వేసాను. అవేమో ఇప్పుడు ఇంత పెద్దవయ్యాయి. వీటిని ఇప్పుడు తీసి ఈ వెజిటబుల్ బెడ్లో వేస్తున్నాను. వీటికి కూడా ముందు పెట్టగానే కాస్త కాంపోస్టు, ఫర్టిలైజర్ వేసి ఆ తర్వాత మట్టితో కవర్ చేస్తున్నాను. ఇవి కూడా పూల చెట్లే, మన గసాల ఫ్యామిలీకి చెందినవి.
కాస్త పెద్దవయ్యాక కొంచెం దూరంగా నాటాలి. ఇవన్నీ స్ట్రాబెర్రీస్ లాస్ట్ ఇయర్ వేసినవే. వింటర్లో అన్నీ పోయినా ఎండ రాగానే మళ్ళీ అన్నీ స్టార్ట్ అయినాయి. బ్యాక్ యార్డ్లో ఇంటి గోడను ఆనుకుని ఈ తెల్ల పూల చెట్లు, పింక్ పూల చెట్లు ఉంటాయి. ఇదేమో ఏసీ యూనిట్. పక్కనే ట్యాప్ ఉంది. ఈ ట్యాప్ నుంచే పైప్తో చెట్లన్నిటికీ నీళ్ళు పడతాం. ఇక్కడ సోలార్ లైట్ కూడా పడిపోయింది. దాన్ని ఈ స్టూల్ మీద కూర్చొని ఫిక్స్ చేస్తున్నాను. ఈ స్టూల్ చూస్తున్నారు కదా, కింది వైపు ఫోమ్ ఉంది. మనం మోకాళ్ళ మీద ఇప్పుడు నేను కూర్చున్నట్టు కూర్చొని చిన్న గార్డెనింగ్ పనులు చేసుకోవచ్చు. లేదు ఇలా తిప్పించి స్టూల్ మీద కూర్చొని కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. మొత్తానికి గార్డెనింగ్కి ఈ స్టూల్ బాగా ఉపయోగపడుతుంది. ఈ పూలు మల్లెపూల్లాగా చాలా అందంగా ఉంటాయి. కాకపోతే 6 రేకులు ఉంటాయి. విచిత్రంగా ప్రతి రేకు మీద ఒక గ్రీన్ డాట్ ఉంటుంది. క్లోజప్లో చూడండి. వీటి పక్కనే డెక్ చుట్టూతా యూ షేప్ ఫ్లవర్ బెడ్ ఉంది. దాంట్లో ఈ సైడ్కి ఈ పింక్ ఫ్లవర్స్ పూసాయి. ఇవి ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఒకసారి. వీటి పేరేంటో నాకు తెలీదు. ఇవేమో 4 రకాల వెజిటబుల్ గింజలు కాస్త నీళ్ళల్లో వేసి పెట్టాము. గుర్తుండే కోసం ఆ ప్యాకెట్స్ కూడా ఆ గిన్నెల కిందే పెట్టాం. 2 days అయిపోయింది. ఇప్పుడు వీటిని నాటుకుంటాం. ఈ మిల్క్ డబ్బాలు ఏంటి అనుకుంటున్నారా? ఇవి చిన్న గ్రీన్ హౌస్ లాగా తయారు చేసాం. బాగా చలిగా ఉన్నప్పుడు గింజలు త్వరగా మొలవు. వీటిలో గింజలు వేసి వీటిని టేప్తో క్లోజ్ చేసి బయట పెట్టేస్తే వీటికి ఎక్కువగా చలి తగలదు. లోపల వెచ్చదనానికి త్వరగా మొక్కలు వస్తాయి. ఇవి ఎలా చేసామో కూడా చూపిస్తాను. కావాలంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. వీటితో పాటు కొన్ని పూల మొక్కలు కూడా వేసాం. ఇవేమో బంతి గింజలు. అన్ని గింజలు వేయడం అయిపోయింది. అన్నిటికీ కాస్త నీళ్లు పోసి పక్కన పెట్టేసాం. ఈ గ్రీన్ హౌస్ వలన ఏమైనా యూజ్ ఉంటుందా అనుకుంటున్నారేమో. మేము లాస్ట్ 2 weeks బ్యాక్ ఇంకా బాగా చలిగా ఉండింది. అప్పుడు మేము గింజలు వేసిన కొన్ని పార్ట్స్ ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. కట్ చేసిన పార్ట్ని అప్పుడు సెలోఫిన్ టేప్తో క్లోజ్ చేసి పెట్టాము. అది ఇప్పుడు తీసి చూపిస్తున్నాను. ఇది కేల్ అనే ఆకుకూర. ఇక్కడ దీంట్లో 2 రకాలు వేస్తున్నాము. ఇంకాస్త పెద్దదయ్యాక వేరే చోట నాటేస్తాం. ఇవేమో ఆనియన్స్. చూడండి ఒకసారి ఎలా వచ్చాయో. ఇప్పుడు గ్రీన్ హౌస్ ఎలా చేయాలో చూపిస్తాను. హ్యాండిల్ ఉన్న పార్ట్ వరకు కట్ చేయకుండా మిగతాదంతా రౌండ్గా కట్ చేసేసేయాలి. డ్రైన్ కోసం అడుగు భాగాన 2 కత్తితో ఘాట్లు పెడితే సరిపోతుంది. తర్వాత పాటింగ్ మిక్స్తో నింపేయడం. అంతే, మన గ్రీన్ హౌస్ రెడీ అయిపోయినట్టే. గింజలు వేశాక చుట్టూతో మటుకు టేప్ చుట్టాలి. మూత మటుకు పెట్టనవసరం లేదు. ఈ చామదుంప ఇండియన్ స్టోర్లో కాస్త మొలకొచ్చి ఉండడం చూసి తెచ్చుకున్నాను. దీన్ని కూడా 2 days నీడల్లో పెట్టాను. ఇప్పుడు దీన్ని కూడా నాటుతున్నాను. ఇవన్నీ మా పాప లాస్ట్ ఇయర్ ఎత్తిపెట్టిన బల్బ్స్. వీటిని కూడా ఈరోజే నాటేశాను. చిన్న పార్ట్స్లో పెట్టాను. ఇవన్నీ కాస్త పెరిగాక ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.